నమస్తే అమ్మా. నమస్తే మేడం. బాగున్నారు? మీ పిల్లలేనా? మీ పేరేంటమ్మా? నా పేరైతే గౌరీ సంతోషి గాని ఇక్కడ అందరూ స్వప్న అనే పిలుస్తారు. ఈ ఇల్లు మీ సొంత ఇల్లేనా తల్లి? మా ఆడపడిచేది మేడం. రెంట్ కట్టుకొని ఉంటుంది. రెంట్ కొంటున్నారా? ఓకే. అద్దిల్లు? అద్దిల్లు. 3000. 3000. ఒక నెల ఇస్తాను, ఒక నెల అలాగా ఆపుతూ ఉంటాను. కావాలనా? లేదు మేడం, మనకి ఎలా వస్తుంది అంత 3 డేస్ అంటే నేను ఎక్కడి నుంచి తేగల కూలి పని కదా. మా ఆయనకి కూడా కొద్దిగా హెల్త్ బాగుండేది కాదు. సడన్ గా మొన్న చనిపోయారు డిసెంబర్ 4వ తారీఖుని. ఎలా చనిపోయారమ్మా? బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చనిపోయారు మేడం. ఫీవర్ లోన బాగా పట్టేసింది అటు మెదడుకి, దానివల్ల చనిపోయారు. చేసారా? పెళ్ళైనప్పటి నుంచి ఉందా డ్రింకింగ్ హ్యాబిట్? పిల్లలు పుట్టేకైనా మారలేదమ్మా? మారలేదు. రోజు సంపాదన ఎంత ఉండేదమ్మా? అతనికి 600. 600లో 300 ఇంటికి వచ్చేవారు. పోనీ 400 ఇచ్చేవారు. 400 ఇచ్చి 200. ఓకే. ఇదివరకు ఎక్కడైనా పని చేసేవారా మీ ఆయన బ్రతుకునేటప్పుడు? మీరు ఇంటి పని చేసేదాన్ని. ఇంటి పని చేసేవారు. ఎల్లారావు గారు చనిపోయి ఎన్నాళ్ళైంది? డిసెంబర్ 4. అంటే ఈ మధ్యనా? ఈ మధ్య. పిల్లరావును ఒకసారి. పెద్దమ్మాయి, నాన్న మీ పేరేంటి? ఏ క్లాస్ అవుతున్నా? 7th క్లాసా? బాగానే చూసుకునేవారా? నీకు కొంత ఐడియా ఉంటుంది. చెల్లికే ముందర కానీ చాక్లెట్ ఇస్తే మా నాన్న మంచోడు, ఎత్తుకుంటే మా నాన్న మంచోడు అనుకుంటారు. నిజంగా మీ నాన్న మంచోళ్ళేనా? అంటే ఏ విధంగా మంచోళ్ళని అనుకుంటున్నావు? బాగానే చూసుకునేవాడు. అంతైనా మమ్మల్ని తిప్పేవాడు, బాగా చూసుకునేవాడు. ఇక్కడికి ఏ లోటు లేకుండా చూసుకునేవారు మేడం. తాగినా కూడా మాకెక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళేవారు. తాగుతున్నారని ఒక మాట తప్పించి ఏటి లోడ్ చేసేవారు కాదు. కరెక్టే. ఓకే. ఫోన్లో అయిపోయింది, ఏదో అయిపోయింది. మరి మీ ఇల్లు ఎలా జరుగుతుంది? అమ్మ నాన్న ఉన్నారు, కొద్దిగా వాళ్ళు సర్దుబాటు చేస్తాం. ఏం చేస్తున్నారు? మా నాన్న వాచ్మెన్గా చేస్తారు ఇక్కడ స్వర్గధామాలో. మీరు ఇప్పుడు ఎక్కడికి పనికి వెళ్తున్నారా? అంటే పని అడుగుతున్నాను మేడం. చెప్తానులే అమ్మ అంటున్నారు. ఏ పని అడుగుతున్నారమ్మా? నేనైతే ఇంటి వరకు వంటకాయలకి వెళ్ళేదాన్ని కదా, అదే అడిగాను. అడిగితే చెప్తానన్నారు. ఇంకా కబురు పెడతాను అంటున్నారు కానీ కబురు పెట్టలేదు. ఇంకా 4 నెలలు బట్టి ఇంట్లోనే ఉన్నాను. ఏదైనా పని దొరికితే వెళ్దామా అని చూస్తున్నాను. అంటే పిల్లలు వచ్చే టైంకి నేను వచ్చేసినట్టు ఉండాలంటే ఆ పని బెటర్. షాప్లో అనుకోండి నైట్ 9 అయిపోద్ది కదా, అందుకు 2 ఆడపిల్లలు ఒగ్గేసి వెళ్ళడం ఇష్టం లేక. సో పని అయితే ప్రెసిడెంట్ లేదు? లేదు. 3 నెలల నుంచి మీకు పని ఏమి లేదు. మరి మీ అమ్మ నాన్న చూసుకుంటున్నారా ప్రస్తుతం? ఎంత ఇస్తున్నారమ్మా? వాళ్ళు రేషన్ అది వేయించారు మేడం. వాళ్ళు వాచ్మెన్ కి వర్క్ చేస్తారు. వాచ్మెన్ పని ఇక్కడే చేస్తారు. నీకు అన్నదమ్ములు ఉన్నారమ్మా? ఒక అన్నదమ్ముడు ఉన్నారు. అతను కూలి పనే మేడం. సరే, ఇంట్లో ప్రెసెంట్ డబ్బులు ఎన్ని ఉన్నాయి? ప్రెసెంట్ అయితే 500 ఉంది మేడం. 500 ఉన్నాయి. ఎక్కడివి అవి? ఇందాక మా అమ్మ ఇచ్చింది. మీరు ఆదివారం కదా ఏమైనా కొనుక్కోమన్నా? సరే, రేషన్ ఇస్తాను, తీసుకోండి, తీసుకురండి. ఇవి తల్లి, ఇవన్నీ ఉంటాయి. కడుపు నిండా భోజనం చేయండి. అవి బియ్యం తల్లి, 26 కేజీలు బియ్యము, చీర జాకెట్. అమ్మ నీకు 10,000 ఇచ్చాను తల్లి, 10,000 ఇస్తున్నాను. ఇవి ఏమైనా ఖర్చులకి, రేషన్ అవన్నీ. అంటే పాప 3 నెలల నుంచి నీకు ఏ పని కూడా లేదు కదా, సో దేనికైనా వాడుకోండి ఖర్చులకి. సంతోషంగా ఉండండి. నమస్తే, బాయ్ రా.